సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం. ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఇది ఒకసారి చూడండి. ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింకపిల్ల వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకు వచ్చి చూపెట్టిన వైనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్కు సంబంధించి ఇది విశాఖపట్నంలో కవలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటికి వచ్చింది. ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్యప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం. అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఇది ఫ్యాక్ట్. ఇది 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు ఇక్కడ 9 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఫ్యాక్ట్ ఇది. ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా? ఏనుగుల పాపులేషన్ ఎంత? ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మిషన్ ముందట ఏనుగు అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఇది చూడండి. ఇదైతే ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి. ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే సరే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా ఇస్తూనే మరొక వైపు ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంటాం. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తంకా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతున్నా. మీరే అసెంబ్లీలో చెప్పినారు మొన్న మేము కుదబెడుతున్నామని, నిన్న పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కుదబెట్టినామని. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను తయారు చేసుకొని ముందుకు పోతాం. మీడియా కూడా మాకు ఉద్యమంలో సహకరించింది, అధికారంలో ఉన్నప్పుడు సహకరించింది, ప్రతిపక్షంలో కూడా మీరు సహకరిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కమలాకర్ గారు, జీవి రామకృష్ణారావు గారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని చెప్పి కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.